హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుల సద్ద రొట్టి అలాగే నువ్వుల చిక్కుడుకాయ తాలింపు సూపర్ టేస్టీగా ఉంది. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూస్తే కదా మీకు ఏమేమి వేసానో తెలుస్తుంది. ఇలా చిక్కుడుకాయలని పురుగులు చాలా ఉంటాయి చూసుకొని బాగా ఇలా కట్ చేసుకొని ఒక 2 విజిల్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సాల్ట్ కూడా వేసి ఒక కడాయిలో నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్, అంటే నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. చిన్నదైతే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇలా దూరగా బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకొని మీ రుచికి తగినంత ఒట్టి మిరపకాయలు వేసుకోండి. కారం తగ్గట్టుగా స్పైసీగా ఉంటేనే తాలింపు సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 చుక్క నూనె వేసుకొని ఇలా ఒట్టి మిరపకాయలని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయి కదా, చూసారా? ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఇందులో వాటర్తో రసం చేసుకోవచ్చు. ఇలా కొంచెం చల్లారనిద్దాం వీటిని. అవి చల్లారేలోపు మిక్సర్ జార్ తీసుకొని ఒట్టి మిరపకాయలు అలాగే నేను పెద్ద స్పూన్తో వేస్తున్న 1 టేబుల్ స్పూన్ పప్పులు, తర్వాత నువ్వులు ఫ్రై చేసుకున్నవి, అలాగే కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ వేసింటాం కదా. ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వాటర్ వేయకూడదు. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వీటిని బాగా మెత్తగా అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకొని ఒట్టి మిరపకాయలు వేసుకోండి. స్పైసీనెస్ ప్లస్ టేస్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక హైప్ ఇచ్చారంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకొని 1 నిమిషం తడి అనేది ఉంటుంది కదా, తడి అయిపోయేదాకా మూత పెట్టి తీసేద్దాం. అంతేనండి. ఇప్పుడు బాగా డ్రై అయినాయి. ఇప్పుడు పౌడర్ని మనం ఆడించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసి కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా బెల్లం కూడా వేసేసుకొని పౌడర్ అంతా మీకు కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదేమో అనుకోవద్దండి, చాలా బాగుంటుంది. అంతే, 1 నిమిషం మూత పెట్టేసి తీసేసిన తర్వాత అంతేనండి. వేడివేడిగా నువ్వుల చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్గా చాలా చాలా బాగుంది. ఇందులోకి సద్ద రొట్టె అయితే టేస్ట్ అద్దరిపోతుంది. చపాతీలో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.